అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 5 నెలలు ముగిసింది. అయితే ఈ 5 నెలల సమయంలో కూటమి ప్రభుత్వం సాధించిన పురోగతి ఏంటి? లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్గా ఆయన సాధించినటువంటి విజయాలు ఏంటి? దానితో పాటుగా అసలుకి ప్రజలందరూ ఏ కోరిక మేరకు కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో ఆ యొక్క ప్రజల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం 5 నెలల్లో పనితీరు ఏ విధంగా నడిచింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మొత్తానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్తగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడైతే 2014లో ఒక పేరు ఉండేది. ఇప్పుడైతే రాష్ట్రం 5 సంవత్సరాల్లో చాలా వెనకబడిపోయింది. ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అసలుకి చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పేసి చాలా భారీ విజయాన్ని కూటమికి అప్పచెప్పారు. అయితే ఇప్పుడు కూటమి పనితీరు తెలుసుకోవడానికి దాదాపుగా 5 నెలల సమయం ముగిసిపోయింది. ఈ 5 నెలల సమయంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కానీ పురోగతి గురించి కానీ చర్చించుకోవాల్సి వస్తే మొదటిగా ఏవి ఉండొచ్చు అంటారు? అనుభవశాలి, సమర్థుడు, దార్శనికుడు ఆయన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. భారతదేశంలో ఒక ఫస్ట్ ఫ్యూ లీడర్స్లో ఇంపార్టెంట్ వ్యక్తి. ఇవాళైతే ఆల్మోస్ట్ ఫస్ట్ 5లో ఒకరుగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు మన ప్రజలందరినీ మనమే అభినందించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ. పొరపాటున గత 5 సంవత్సరాలు పొరపాటు చేశారు. ఆ పొరపాటుకి మూల్యం చెల్లించుకున్నాము. ఎలాగంటే ఒక 30 సంవత్సరాలు వెనకబడిపోయింది మన ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ని విజనరీ చేతిలో పెట్టారు ప్రజలు. సమర్థుడైన నాయకుడి చేతిలో పెట్టారు. అనుభవశాలి. ఆయన మార్క్ ఏంటో హైదరాబాద్లో చూపించారు. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీగా నిర్మించగలిగారు ఆయన. అలాంటి అనుభవశాలి ఇప్పుడు ఈ 5 నెలల్లో ఏం చేశారనేది మనం చర్చించుకుందాం. 5 నెలల్లో ఆయన రాగానే పూర్తిగా విధ్వంసమైన అమరావతిని, పోలవరాన్ని మీద దృష్టి పెట్టారు. అమరావతికి ఫండ్స్ కోసం కేంద్ర గవర్నమెంట్ మనకి బాగా సహకరించింది. అలాగే కేంద్రం నుంచి మనకి దగ్గర 13,500 కోట్లు ఫండ్ గ్రాంట్ చేయించుకున్నారు. అది వరల్డ్ బ్యాంక్ నుంచి 6,500 కోట్లు, మళ్ళీ ఏడీబీ నుంచి 6,500 కోట్లు, అంటే 13,000 కోట్లు శాంక్షన్ అయినాయి. 2 days బ్యాకే అయిపోయింది అది. అలాగే హుడ్కో నుంచి 11,000 కోట్లు. ఇది విజనరీ సాధించిన విజయం అమరావతికి. అలాగే అమరావతి ఈయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుంచి రోడ్స్ అన్నీ ఒక అడవిలాగా, దట్టమైన అడవిలాగా తయారైపోయినాయి. వాటిని శుభ్రం చేశారు. తర్వాత అమరావతి 34,000 ఎకరాలు ఒక అడవిలాగా తయారైతే దాన్ని క్లియర్ చేశారు 36 కోట్లు పెట్టి. అలాగే ఈ మధ్య కాలంలో సిఆర్డిఏ బిల్డింగు ఆల్రెడీ నిర్మాణం 70% అయిపోయిన బిల్డింగ్నే 5 సంవత్సరాల నుంచి పాడుపెట్టారు. దానికి ఈ మధ్య ప్రారంభోత్సవం చేసి మళ్ళీ దాన్ని పూర్తి చేస్తారనమాట. 3-4 నెలల్లో ఆ సిఆర్డిఏ నిర్మాణం అయిపోతుంది. అలా అమరావతిని ఒక ట్రాక్లో పెట్టారు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 25,000 కోట్లు అవుతుంది. 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. అది గడ్కరీ గారి కేంద్ర మంత్రి. దాని కేంద్రం నుంచే మొత్తం ఇచ్చేటట్టుగా చెప్పారు. అలాగే దానికి కావాల్సిన భూమి కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ ఆ భూమి కూడా వాళ్ళే, భూమి ఖరీదు కూడా కేంద్రమే పెట్టుకుంటానని చెప్పింది. అదొక విజయం. అలాగే రైల్వే స్టేషన్, అమరావతికి బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ రాబోతుంది. త్వరలో డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ప్రధానమంత్రితో దాన్ని శంకుస్థాపన చేయించాలనుకుంటున్నారు. అది ఖమ్మం జిల్లా నుంచి నంబూరికి ట్రాక్ అనమాట. అమరావతిలో మెయిన్ స్టేషన్ ఉంటుంది. రైల్వే అట్లా అభివృద్ధి చేస్తున్నారు. అట్లా అమరావతిని ఒక్కొక్క స్టెప్గా ఇంత 30 సంవత్సరాలు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఒక నిర్మించాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో తెలివి కావాలి, ఎంతో అనుభవం కావాలి, ఎంతో గుడ్ విల్ కావాలి, ఒక బ్రాండ్ నేమ్ కావాలి. ఇన్ని ఉండి రాజకీయంగా కూడా మనం బలపడ్డాం. 164 సీట్లు వచ్చినాయి. అలాగే 21 ఎంపీ సీట్లు రావటం వల్ల 21 ఎంపీ సీట్ల వలన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఫామ్ చేయగలిగింది. అందువలన కేంద్ర ప్రభుత్వము కూడా మన గవర్నమెంట్లో, మన ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి రాష్ట్రం కూడా వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. ఇలా చంద్రబాబు గారు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అంటేనే చంద్రబాబు గారు.
లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి చేతిలో ఉంది కాబట్టి ప్రశాంతంగా రాష్ట్రం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చిన ఒక్క నెలలోనే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఒక్క నెలలోనే ఢిల్లీ వెళ్ళి వివిధ నాయకుల్ని తీసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అడిగాడు. అది ఎంత విపరీతమైన ధోరణో ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒక్క నెలలో అంటే 32 హత్యలు జరిగిపోయినాయి, లా అండ్ ఆర్డర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అన్నారు. అంటే దానికి ఎక్కడ 32 హత్యలు జరిగినాయి అనేది హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి మంత్రి అడిగారు, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. కనీసం పేర్లు కూడా అడిగారు. వాళ్ళు పేర్లు, ప్రదేశము చేస్తే మేము చర్యలు తీసుకుంటామని అడిగారు. అలాంటి అబద్ధాలు చెప్పే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి విపరీత ధోరణి. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? 1 మంత్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని వెళ్ళాడు. అంటే లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్సలెంట్గా చేస్తారు. ఆయన నిన్న ఇవాళ మొన్న కూడా ఎప్పుడు చెప్తున్నారు, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షిస్తా, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తా. నా పార్టీ వాళ్ళైనా సరే సరిగ్గా చేయకపోతే, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా తప్పు చేస్తే బయట వాళ్ళని ఎట్లా శిక్షిస్తానో వీళ్ళని కూడా అట్లాగే కఠినంగా శిక్షిస్తా. మనాతనాలే, తప్పు చేసిన వాడు ఎవరైనా ఒకటే నాకు. అలాగే రీసెంట్గా ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే సచ్చివేడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు, ఆయన మీద ఆరోపణలు రాగానే. అది చంద్రబాబు గారి నాయకత్వం. అలా చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటూ వెళ్తున్నారు. అమరావతి చెప్పాను, లా అండ్ ఆర్డర్ చెప్పాను. అలాగే ఈ పోలవరం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. 5 సంవత్సరాల్లో 2% కూడా కదలకపోగా 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. వరదల్లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాక సైంటిస్టులు అందరూ వచ్చారు, వివిధ దేశాల నుంచి వచ్చారు, అందరూ దాన్ని పరిశీలించారు, వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారు. త్వరలో పోలవరం కూడా నిర్మాణం మొదలవుతుందన్నమాట. దానికి కూడా 12,500 కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకున్నారు. అది చంద్రబాబు ఘనత. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు గారు ఘనత చెప్పాలంటే ఒక గంటలు చెప్పొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు అమరావతి, పోలవరం చెప్పాను. అట్లాగే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఉంటుంది. అది 5 సంవత్సరాల నుంచి సెంటర్ అడగల గత ప్రభుత్వం. 2014-19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 జిల్లాలకి 50 కోట్ల చొప్పున శాంక్షన్ చేయించుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 7 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా కూడా కలిపారు ఈసారి. అది శాంక్షన్ చేశారు. 8 జిల్లాలు చేశారు. అది ఆయన వహించిన ఘనత. ఆయన నాయకత్వంలో మంచి మంత్రులను ఎన్నుకున్నాడు క్యాబినెట్గా, యువకుల్ని ముఖ్యంగా. వాళ్ళ సామర్థ్యం తెలుసుకుని వాళ్ళని కూడా గైడెన్స్ ఇస్తున్నారు ఆయన చక్కగా. ఆయన గైడెన్స్లో వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క శాఖను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట చెప్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని నేను నేర్చుకుంటున్నానని. అలాగే ఆయన గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆయన సొంత డబ్బులు 4 కోట్లు పంచాయతీరాజ్కి ఇచ్చారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి స్వయంగా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని పంచాయతీల కోసం 4 కోట్లు వెచ్చించారు. అలాగే 1900 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్కి కింద వచ్చిన వాటిని అక్టోబర్లోనే ఆ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంలో 1 వారం కేటాయించి చేశారు. ఇంకా చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసినవి. ఎంతో నిజాయితీపరుడు. అది చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఇదనమాట. అలా ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో చూపిస్తున్నాడు. గత గవర్నమెంట్లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరికి పేర్లు తెలియదు. అసలు ఎప్పుడు ఉన్నారో, ఎక్కడున్నారో, ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మార్కు అందరికీ తెలుస్తుంది. అలాగే జనసేన నుంచి దుర్గేష్ గారు టూరిజం మంత్రి, సీ ప్లేన్స్ తీసుకొచ్చారు. మొన్నే చంద్రబాబు గారు ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం కోడేలు వచ్చేసారు. టూరిజంలో అది ఒక డెవలప్మెంట్. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఎక్సలెంట్, ఆయన ఇటువరకు సభాపతిగా చేశారు, అందరికీ తెలిసిన విషయం. మంచి అనుభవజ్ఞుడు. ఆయన సివిల్ సప్లైస్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తి రాగానే కూడా ద్వారంపూడి గోడౌన్స్ కూడా ఆయన రైడ్ చేశారు. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చిందో ఎవరికి తెలియట్లేదు, అదొక ల్యాప్స్. అలాగే వాళ్ళ ఈ సివిల్ సప్లైస్లో కందిపప్పు ఇలాంటివి తక్కువ ధరకి సబ్సిడైజ్ రేట్ కూడా ఇచ్చారు అందరికీ. అలా నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు,
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అబద్ధాలు ఆడిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి లేనిపోని అబద్ధాలని ఢిల్లీ వెళ్ళి మరీ చెప్తే దాని మీద చర్యలు ఉండవా? చర్యలే లేవు. ఇంతవరకు దాన్ని పట్టించుకున్నాళ్ళు లేరు. ఇంత అబద్ధం ఆడారు, దానికి చట్టం ఉండదా? ఎందుకు అబద్ధం ఆడాడు ప్రజలకి తెలియాలి. ప్రజల్ని తప్పుదావ పట్టించడం. అది 32 మందిని హత్య చేశారు అని చెప్తే చెయ్యకుండా మరి అది తప్పు కదా. ఒక బాధ్యతాయుతమైన పదవి చేసి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అలా చేయకూడదు. దాని మీద చర్యలు ఏంటో చంద్రబాబు గారే చెప్పాలి. మాకు తెలియదు ఆయన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో, మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నాకైతే తెలియదు. తర్వాత యువతలో లోకేష్ గారికి మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. ఐటీ, హెచ్ఆర్డి, ఆర్టీజీ అని లోకేష్ గారు చాలా అత్యద్భుతంగా సైలెంట్గా పనిచేస్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. అలాగే పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు, సభ్యులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో రోజుకు ఒకరు చొప్పున, 2-3 చొప్పున పబ్లిక్ యొక్క గ్రీవియన్సెస్ టేకప్ చేశారు. అది పరిపాలన అంటే. పబ్లిక్కి ఏదైనా అన్యాయం జరిగితే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు గవర్నమెంట్ని కలవచ్చు అనమాట వీళ్ళ ద్వారా. లోకేష్ గారు ప్రతిరోజు మార్నింగ్ 1 అవర్ ఈ ప్రజా దర్బార్ నిర్వహించారు. అది ప్రభుత్వం అంటే, అది నాయకత్వం అంటే. అలాంటి నాయకత్వం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మన సమర్థుడైన, పరిపాలనాదర్శుడైన, అనుభవశాలి అయిన మన చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అలాగే లోకేష్ గారు అసలు మెయిన్ టార్గెట్ ఆఫ్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటంటే, ముఖ్యమైన మెయిన్ టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు తెచ్చే కమిటీలో లోకేష్ నాయకుడిగా పెట్టారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకురావాలనేది ప్రతి నిమిషము దాని మీదే వర్క్ చేస్తున్నాడు లోకేష్. ఇమ్మీడియట్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న SCL టెక్ గన్నవరంలో ఉంది. దాంట్లో 5,000 మందే పనిచేస్తున్నారు. దాని సంఖ్యని 10,000కి చేసేటట్టుగా దాంట్లో కుదుర్చుకున్నారు ఒప్పందం. అంటే ఇంకొక 5,000 ఎంప్లాయీస్ ఇమ్మీడియట్గా SCL టెక్ తీసుకుంటారు. అలాగే ఎక్స్పాండ్ అయిన తర్వాత గన్నవరంలోనే ఇంకొక 10,000 మందిని తీసుకుంటారు. అంటే 15,000 ఐటీ ఉద్యోగాలు విజయవాడలోనే వస్తున్నాయి. అలాగే రీసెంట్గా టాటాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటంటే TCSని వైజాగ్ తీసుకురావడానికి వాళ్ళు 10,000 ఉద్యోగాలు ఇస్తారు. 25,000 ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయి. అలాగే అన్ని 20 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్లో తీసుకురాలేరు. గవర్నమెంట్లో చాలా తక్కువ ఉంటాయి. వాటిలో DSC అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ DSCకి ప్రిపేర్ అవ్వటం కోసమని 2 months వాయిదా వేశారు. అది త్వరలో DSC అనౌన్స్ చేస్తారు. అది దగ్గర 17,000 ఉద్యోగాలు. అది ఒక అచీవ్మెంట్. అలాగే ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ రెడ్డి గారు అన్నారు కదా, ఆయన ఏం చేశారు, ఇప్పుడు బస్సులు పొల్యూషన్ లెస్గా ఎలక్ట్రిక్ బస్సులు చాలా వరకు తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు 25% రాయితీ ఉంది అన్ని బస్సుల్లో సీనియర్ సిటిజన్స్కి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. అది ఇటువరకు ఆంధ్రప్రదేశ్ పీపుల్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే 60 సంవత్సరాలు దాటితే ఆంధ్రప్రదేశ్ బస్సుల్లో, APSRTC బస్సుల్లో 25% రాయితీతో టికెట్లు కొనుక్కోవచ్చు. ఏ బస్సు అయినా సరే. ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, ఆంధ్రప్రదేశ్ బస్సు ఎక్కితే 25% మీకు తగ్గుద్ది అనమాట. అది వాళ్ళు సాధించిన విజయం, ట్రాన్స్పోర్ట్ సాధించిన. అలాగే నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఎక్సలెంట్గా చేస్తున్నారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సందర్శించారు. ఒక్కొక్కటి చెప్పాలంటే ఆయన గురించి చాలాసేపు పడుతుంది. ముఖ్యంగా పోలవరాన్ని చాలాసార్లు విజిట్ చేశారు. పనులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మొదలు పెడదామా, ఎలా చేద్దాం అనేది ఆయన చాలా సమర్థుడు. అలాగే బుడమేరు పొంగినప్పుడు కూడా, కట్ట పొంగినప్పుడు కూడా రాత్రి తెల్లవారులు అక్కడే ఉండి ఆ కట్టను పూడ్చారు. ఆయన ఎఫిషియన్సీ అది. అలాగే అనిత గారు హోమ్ మినిస్టర్ చాలా క్లిష్టమైన పరిస్థితి, క్లిష్టమైన పదం అనమాట. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎంతో విధ్వంసం జరిగింది. అందరికీ తెలుసు. ఎన్ని కేసులు ఉండుంటే ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎంత స్టడీ చేయడానికే నెలలు పడుతున్నాయి. కేసులు 100 కాదు 1000 లెక్కలేనని కేసులు ఉన్నాయన్నమాట. ఏ కేసుల్ని ఎలా చేయాలి, ఏం చేద్దాం అనేది పాపం ఆవిడ చాలా కష్టపడుతున్నారు. ఏంటంటే
అలాగే ఆవిడకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పోర్ట్ఫోలియో ఉంది. మన పొడిమేరు వరదలప్పుడు కూడా పాపం ఆవిడ మహిళ ఉండి కూడా చాలా కష్టపడ్డారు. అలా హోమ్ మినిస్టర్ కష్టపడుతున్నారు. అలాగే మన నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ శాఖ చాలా అద్భుతంగా చేస్తున్నారు. చెత్త పన్ను రద్దు చేశారు. అలాగే ఇప్పుడు అమరావతి నిర్మాణంలో ఆయన చాలా ఆయన చాకచక్యం అంతా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో పనిచేస్తున్నారు. చక్కగా నారాయణ గారికి కూడా మంచి పేరు వచ్చింది. అలా ఒకళ్ళొకళ్ళు అలా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అచ్చెన్నాయుడు గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. వ్యవసాయ శాఖలో కూడా ఏంటంటే మనం సూపర్ 6 ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ మేనిఫెస్టోలో. దాంట్లో అన్నదాత సుఖీభవాకి 20,000 ఇచ్చారనమాట. అది కూడా త్వరలో అమలు పరచడానికి చూస్తున్నారనమాట. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అన్నాం కదా, 20 లక్షల ఉద్యోగాల్లో నిరుద్యోగం పోగొట్టడం కోసమే అది. అంటే ఇప్పుడు తీసుకొచ్చే కంపెనీలన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు. వాటిని ఎస్టాబ్లిష్ అవ్వాలంటే టైం పడుతుంది. ఒకటి ఇప్పుడు స్టీల్ కంపెనీ, వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టీల్ కంపెనీ నిప్పాను మిట్టల్ కలిసి అనకాపల్లిలో, అది 1,40,00,000 బడ్జెట్. అది 1,40,00,000 వ్యయంతో పెట్టబోతున్నారు. అది 1,40,00,000 కోట్లు. మరి అది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఎంతో సమయం పడుతుంది అనమాట. అంటే దానికి ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా బయో ఎనర్జీ, సిబిజీ ఎనర్జీ, అది 65,000 కోట్లు. దీంట్లో ఇమ్మీడియట్గా 2,50,000 మందికి మాత్రం 3-4 ఇయర్స్లో 2,50,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుద్ది. ఎందుకంటే ఇది ఒక్కొక్క ప్లాంట్ 500 ప్లాంట్స్ పెడుతున్నారు. ఒక్కొక్క ప్లాంట్కి 130 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలా ఇండస్ట్రీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా వెళ్తుంది అనమాట. ఒక్కొక్క మంత్రి ఏం చేస్తున్నారు, ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ఇండస్ట్రీ మంత్రి భరత్ గారు, మరి ఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ వాళ్ళ కోఆర్డినేషన్స్ జరుగుతున్నాయి, ఎక్సలెంట్గా చేస్తున్నారు. అలాగే మైనింగ్ అండ్ ఎక్సైజ్ కొల్లు రవీంద్ర గారు, ఆయన కూడా చాలా కీలక శాఖలు అయ్యి మైనింగ్లో ఇసుకని దోపిడీ చేశారు గత 5 సంవత్సరాలు. ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారు చంద్రబాబు గారు. అది ఇనిషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంది. దాన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ సెటప్ సరిగ్గా కుదరక కొంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారని దానికి కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఇసుకకు సంబంధించి ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే చాలా కఠిన చర్యలు తీసుకుంటానని. ఎమ్మెల్యేల మీదే కాకుండా ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే, ఈవెన్ నాయకులకు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇసుకని పబ్లిక్కి ఉచితంగా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అది గత గవర్నమెంట్లో ఇసుక ఎంతో ఖరీదులు పెట్టి కొనలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇవాళ అమరావతి కన్స్ట్రక్షన్ కనుక మొదలైతే, పోలవరం కన్స్ట్రక్షన్ కనుక మొదలైతే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు అంటే కార్మికులు. అమరావతి నిర్మాణంలో 1,00,000 మంది కావాలి, వివిధ బిల్డింగ్లు కట్టడానికి కానీ అది కానీ ఇది కానీ. అలాగే పోలవరానికి అట్లా ఏమవుతుందంటే రొటేషన్ ఆఫ్ మనీ అన్నమాట. అలాగే విద్యాశాఖ లోకేష్ గారికి దానికి ప్రాథమిక విద్యకి 29,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఆయన చాలా కసరత్తు చేస్తున్నారు దాన్ని ఒక మంచి విజనరీగా ఎడ్యుకేషన్ ఒక మంచి దీంట్లో తీసుకెళ్ళటానికి. కొల్లు రవీంద్ర గారిది ఇంకో శాఖ ఏంటి, ఎక్సైజ్ ఏంటి, లిక్కర్. ఈ మద్యపానం కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది లాస్ట్ గవర్నమెంట్లో. దాన్ని కూడా రెక్టిఫై చేశారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి తక్కువ రేట్లకి మద్యం ఇస్తా అన్ని రకాల బ్రాండ్లు దొరికేటట్టు చేశారనమాట. ఎన్ని సీ చేంజెస్ ఉన్నాయో చూస్తున్నారు మీరు ఇవన్నీ వరుసగా. తర్వాత అన్నా క్యాంటీన్లు గత గవర్నమెంట్లో రద్దు చేశారు. ఎంత పాపం అది. ఇవాళ అన్నా క్యాంటీన్లు 200 క్యాంటీన్ల దాకా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. అలా టూరిజంలో టాటా వాళ్ళు ఒక 20 స్టార్ హోటల్స్ పెడుతున్నారు అక్రాస్ ఆంధ్రప్రదేశ్. 20 స్టార్ హోటల్స్. చంద్రబాబు గారి రిక్వెస్ట్ మీద అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ కూడా అడిగారు ఆయన. అలా ముఖ్యమైన శాఖ పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి. ఆర్థికంగా మన రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అందుకని బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. చూశారు, మనం అంతా ఒక వారం క్రితమే బడ్జెట్ చూశారు. దాన్ని చాలా చక్కగా రూపొందించారు అన్ని రకాలుగా. అంటే ఈ 6 పథకాలు ఉన్నాయి, సూపర్ 6 అనే పథకాల దగ్గర ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అన్నమాట. అది ఒక్కసారి ఎవరు చేయలేరు కదా. గవర్నమెంట్ వచ్చి రాగానే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు వచ్చిన వెంటనే ఇచ్చారు. అది వాలంటీర్స్ లేకుండా సచివాలయ సిబ్బందితో నెల 1వ తారీఖునే ఇచ్చేశారనమాట. దాని 4,000 కాక
ఎలక్షన్ ముందు నుంచి ఉన్న ఆ 3 నెలలు కూడా కలిపి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ శాలరీస్ కూడా 1వ తారీఖే పడేటట్టు చేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్నారు ఉద్యోగస్తులు. అలా చెప్పుకుంటా పోతే ఈ 5 నెలలు ఇది 50 నెలల పని. 5 సంవత్సరాల్లో కూడా చేయలేరు ఈ పనులు. ఈ 5 నెలల్లోనే మన గవర్నమెంట్ అంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ చేసి చూపించింది. ఇది ఇనిషియల్ స్టేజే. ఇంకా ఎన్ని చూస్తామో తెలియదు, లెక్కలేనన్ని చూస్తాం. ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు గారి మీద ఉన్న బ్రాండ్ ఇమేజ్ వలన రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. పెట్టుబడిదారులు కూడా వస్తున్నారన్నమాట. ఇలా ఈ 5 నెలల పాలన ఇలా జరిగింది. ఈ సూపర్ 6లో కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దీపావళి నుంచి. తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కూడా రాబోతుంది. అలాగే అన్నదాత సుఖీభవకి 20,000 రైతులకి ప్రయోజనం చేకూర్చబోతున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం ఉన్న ప్రతి ఒక్క పిల్లకి 15,000 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేశారు. అది కూడా తొందరలోనే ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే రోజు మీరు 15,000 అని ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు అమ్మఒడి ఇచ్చింది జనవరిలో. మన గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయింది. ఆయన ఎప్పుడు ఇచ్చాడు పెన్షన్? 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి 2,000 నుంచి 3,000 ఆయన ఇచ్చే టైంకి 2024 అయింది. 4.5 సంవత్సరాల తర్వాత కానీ 3,000కి ఇవ్వలేకపోయాడు. మనం వచ్చిన వెంటనే ఇచ్చాం. విమర్శించడానికి అర్హత లేని వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆయన చేసే విమర్శలకి సద్విమర్శలు కాదు, అది ఏదో విమర్శ చేయాలి, ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారనమాట. ఇలా ఈ 5 నెలల కాలంలో ఇంత ప్రగతి సాధించాం. ఖచ్చితంగా సార్, ఇప్పటికే చాలా చక్కటి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 5 నెలల్లో చేసింది కూడా గోరంతే, చేయాల్సింది కొండంత అని చెప్పేసి ఇప్పటికే ప్రజానాయకులందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.